హలో మామా బ్రోస్, హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండర్ గ్రాడ్యుయేట్ అన్నొచ్చిండా. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మనం అంటూ ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాను. కాకపోతే దాంట్లో టెక్నాలజీ వాడి, ఓన్లీ ఏఐ వాడి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాను. దీనికి మధ్యలో చాలా స్టెప్స్ ఉంటాయి. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. సో ఈ వీడియో అయితే పార్ట్ 1 అనమాట. ఈ పార్ట్ 1లో మెయిన్ థింగ్స్ లైక్ స్టోరీ రైటింగ్ కానీ, ఇమేజ్ జనరేషన్స్ కానీ, వీటి మీద ఎక్కువ డీలింగ్ ఉంటుంది. సో మొత్తం ఒక్క ఎపిసోడ్ తోటి అయిపోదు. సో ఇలాంటి ఎపిసోడ్స్ వస్తుంటాయి. నన్ను అడిగితే ఒక 4-5 ఎపిసోడ్స్ వస్తాయి. ఇదైతే ఎపిసోడ్ నెంబర్ 1. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ రావాలంటే దానికి ఇంకా టైం ఉంది. సో ఈ ఎపిసోడ్ నెంబర్ 1లో ఏం చేస్తామంటే మనం అసలు ఒక వీడియోకి కావాల్సిన బేసిక్ థింగ్స్ అన్నీ చూసుకుంటాము. ఇంకా అసలు ఆడియో, సౌండ్ డిజైనింగ్ వీటన్నిటి కూడా ఫర్దర్గా ఓన్లీ ఏ వాడే చేస్తాము. చిటికలే. సో మనం అయితే వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనమైతే స్టెప్ 1లో ఉన్నాం. స్టెప్ 1 వచ్చేసి స్టోరీ రైటింగ్. స్టోరీ రైటింగ్ అనేది చాలా ఈజీ అనమాట. నాకు అసలు పెద్ద టైం తీసుకోలేదు, నేనేమీ చేయలేదు, నేను ఎక్కువ ఆలోచించలేదు. ఇది ఏ సినిమాలోంచి ఇన్స్పైర్ కూడా అవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అసలు నా స్టోరీ రైటింగ్ ఎలా జరిగిందో ఇప్పుడు చూసేయండి మీరు. రిఫరెన్స్ కోసం మనం ఏం సినిమా చూద్దాం, అది బెటర్ ఐడియా వస్తుంది. అదే కరెక్ట్. రిఫరెన్స్ కోసం మంచి సినిమా చూసి దాన్ని బట్టి స్టోరీ రాద్దాం. అప్పుడు కానీ స్టోరీ రాదు. సో ఫస్ట్ అయితే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో స్టోరీ రాద్దాం. ఏం సినిమా చూద్దాం? ఇది ఇంకా ఆలోచన ఎందుకు, ఆటోమేటిక్గా సాహో చూద్దాం. సాహో చూస్తే స్క్రీన్ ప్లే అసలు ఏంటి, ఏం రాయాలి, ఎలా రాయాలో తెలుస్తుంది. సాహోనే చూద్దాం. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఎట్లా ఎట్లా రాయాలి? కాదు, ఇదే రాయాలి. ఫ్లాష్ బ్యాక్. నేనేమీ చేయలేదు, నేను ఎక్కువ ఆలోచించలేదు. ఇది ఏ సినిమాలోంచి ఇన్స్పైర్ కూడా అవ్వలేదు. అసలు నేనేమీ చేయలేదు, నేను ఎక్కువ ఆలోచించలేదు. ఫ్లాష్ బ్యాక్. సో చూసారుగా, ఇవన్నీ స్టెప్స్కి నేను ఏమీ ఆలోచించలేదు. అసలు స్టోరీ రైటింగ్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అంటారు అందరూ. నాకేం పెద్ద టైం పెట్టలేదు. జస్ట్ ఒక 36 hours అంతే. జస్ట్ అలా ఊరికి ఆలోచిస్తూ అలా అయిపోయింది అంతే. నేనేం స్టోరీ ఎక్కువ టైం ఏం ఇవ్వలేదు. నేను ఎక్కువ ఆలోచించలేదు. నేను ఇంకా ఏ సినిమా నుంచి కూడా ఇన్స్పిరేషన్ కూడా తీసుకోలేదు. జస్ట్ వెంటనే చేసేయాలనిపించింది, చేసాను. సో మన సినిమా యొక్క స్టోరీ వచ్చి హౌ ఇంపాక్ట్ఫుల్ ఈజ్ లవ్ అనుకోండి. అదే అనుకోండి స్టోరీ. ఒక లోన్లీనెస్కి గురయ్యే వ్యక్తి తనకు కావాల్సిన స్టోరీని కానీ, లేదంటే తనకంటూ ఒక అత్యాశ ఉంటుంది. లైక్ ఎదుటోడు ఏమనుకుంటున్నాడో అని తెలియాలనుకుంటున్నాడు. తనకి ఒకవేళ ఆ వరం ఇస్తే ఏం జరుగుతుంది అనేది ఈ స్టోరీ. దీని మీద సమ్ బేస్డ్ ట్రూ ఇన్సిడెంట్స్ ఉంటాయి, కొన్ని అన్ని మొత్తం ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు స్టోరీ రాయడం అయిపోయింది కదా. స్టోరీ రాయడం అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలంటే అసలు మనం క్యారెక్టర్స్ని చేయాలి కదా. సో నేను సినిమాని వెంటనే 3D లాగా రియల్ లైఫ్ పర్సన్స్ ఇవన్నీ చేసేదానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ వాడి చేయడం చాలా కష్టం అవుతుంది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే యానిమేటెడ్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను. అది చాలా ఈజీ అవుతుంది. అందుకని నేను కొన్ని యానిమేటెడ్ క్యారెక్టర్స్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో బేసిక్గా ఫస్ట్ నేను ఏం చేశానంటే చాట్‌జీపీటీకి నా కావాల్సిన ఏ క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ దానికి ఇచ్చాను. దానికి ఇచ్చి నాకు ప్రాంప్ట్ తయారు చేయమన్నాను. అది ఇనీషియల్గా నేను ఏమనుకున్నాను అంటే 2D క్యారెక్టర్ మాత్రమే చేద్దాం అనుకున్నాను. సో 2D క్యారెక్టర్స్ తాలూకా ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇనిషియల్లీ అవే పిక్స్ అనమాట. సో లేటర్ నేను ఏమనుకున్నానంటే ఈ 2 డైమెన్షనల్ పిక్స్ కాస్త 3 డైమెన్షనల్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా చూసేదానికి కూడా బాగుంటుంది, వీడియో కన్వర్షన్ కూడా ఈజీ ఉంటుంది. 2 డైమెన్షనల్ అయితే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి అనుకున్నాను. సో అందుకని మళ్ళీ చాట్‌జీపీటీకి 3 డైమెన్షనల్ క్యారెక్టర్స్ ఇచ్చాను. సో నా స్టోరీలో మెయిన్లీ 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 4 క్యారెక్టర్స్ చుట్టే స్టోరీ తిరుగుతుంది. సో ఆ 4 క్యారెక్టర్స్ మాత్రమే మెయిన్గా జనరేట్ చేశాను.
సో ఆ క్యారెక్టర్స్ ఏంటో ఆ స్టోరీ ఏంటో మీకు రాను రాను తెలుస్తుంది. సో ఇప్పుడు అసలు ఇవి ఎలా జనరేట్ చేశానో అంటే రిజల్ట్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి. సో ఇవి అన్నమాట బేసిక్ క్యారెక్టర్స్ ఇవి. ఇంకా వీటిలో చాలా ఎక్స్‌ప్రెషన్స్ పలికించడం ఇవన్నీ చాలా చేయాలి. సో దీనికి చాలా స్టెప్ గోయింగ్ ప్రాసెస్ ఉంది. సో ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇందులో ఏంటంటే మన క్యారెక్టర్స్ ఎలా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసుకున్నాం. నా దాంట్లో నా క్యారెక్టర్ వచ్చి ఒక 35 ఇయర్ ఓల్డ్. అతని పేరు స్క్రబ్. నేను మధ్యలో మధ్యలో స్టోరీ కూడా చెప్తూ ఉంటాను. అతనికి ఒక డాగ్ ఉంటది. ఒక క్యూట్ డాగ్ ఉంటది. దానికంటూ దాని నేమ్ ఉంటది. నేను ఇంకా ప్రాపర్‌గా ఫిక్స్ అవ్వలేదు. సో ఆ డాగ్ నేమ్ సంథింగ్ ఏదో ఫర్దర్‌గా చెప్తాను. సో ఆ డాగ్‌కి అతనికి ఉన్న రిలేషన్ చెప్పాలి. నేను మధ్యలో నా స్టోరీ తగ్గట్టు కొన్ని ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో ఫస్ట్ నేనేం చేశాను, అసలు నా స్టోరీని చాట్‌జిపిటికి ఇచ్చాను. ఇచ్చి అసలు ఈ స్టోరీ నీకేం అర్థమైందో మొత్తం సినాప్సిస్ మొత్తం అర్థం చేసుకో అని చెప్పి తనకిచ్చాను. చాట్‌జిపిటికి ఇచ్చిన వెంటనే అది స్టోరీలో ఏం అర్థం చేసుకొని, స్టోరీలో పాయింట్స్ ఏంటి, స్టోరీలో క్యారెక్టర్స్ ఏంటి ఇవన్నీ చెప్పింది. సో నేనేం అడిగానంటే తనకి, నాకు 15 మినిట్స్‌కి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను. సో దీనికి రిలేటెడ్‌గా నువ్వు నాకు ఇమేజెస్ జనరేట్ చేసేదానికి ప్రాంప్ట్ ఇవ్వు అన్నాను. వెంటనే చాట్‌జిపిటి ఏం చేసిందంటే దానికి కావాల్సినట్టు ప్రాంప్ట్స్ ఇవ్వడములు అవి ఇవి చేసింది. నేను అది ఇచ్చినట్టే నేను మేనేజ్ చేసుకునేలా చూసుకున్నాను బేసిక్‌గా. సో మేనేజ్ అయినాయి, కొన్ని మేనేజ్ అవ్వలేదు. అవి ఎలా చేశాను, ఏం చేశాను, అటు పడ్డాను, ఇటు పడ్డాను, ఇటు పడ్డాను, అటు పడ్డాను, చాలా చేశాను. సో ఇంకా లాస్ట్‌కి అయితే మనం ఇలా జెయ్యి అని సడన్గా లేసామన్నమాట. లేసేసి వెంటనే ఇంట్రెస్ట్ మొత్తం వచ్చి చాలా చాట్‌జిపిటిని అవి అడిగి, ఇవి అడిగి, అలా అడిగి, ఇలా అడిగి, ఎలా అడిగి, అలా అడిగి మొత్తం చితక బాధేసాం చాట్‌జిపిటిని. మొత్తం బాధేసిన తర్వాత అవి ప్రాంప్ట్స్ ఇచ్చింది. ఆ ప్రాంప్ట్స్‌ని మనం జెమినీ ఏఐలో పేస్ట్ చేసామన్నమాట. జెమినీ ఏఐలో పేస్ట్ చేస్తే అవి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇమేజెస్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇమేజ్ ఎందుకు జనరేట్ చేస్తున్నానంటే, ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్‌కి ఈజీగా వీడియో అనే ట్రాన్స్మిషన్స్ జరిగేవి చాలా ఏఐస్ ఉన్నాయన్నమాట బేసిక్‌గా. సో ఒక నువ్వు స్టార్టింగ్ ఫ్రేమ్ ఒకటి ఇచ్చి ఎండింగ్ ఫ్రేమ్ ఒకటి ఇచ్చావంటే అవి రెండింటికి కలిపేసి సెకండ్ మీడియం ఫ్రేమ్ మనకి వీడియో జనరేటర్ అనేది జనరేట్ చేసిస్తుంది. సో వాటికి సమ్ క్రెడిట్స్ ఉన్నాయి. ఇంకా ఆ వీడియో జనరేషన్ వరకు నేను ఇంకా వెళ్ళలేదు. సో నాది ఇంకా ఇమేజ్ క్రియేషన్స్ వరకే ఉన్నాయి. నాకు కావాల్సిన 15 మినిట్స్ వీడియోకి అయితే నాకు ఒక 80 ఇమేజెస్ వరకు అప్రాక్సిమేట్లీ కావాలి. సో ఆ 80 ఇమేజెస్కి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇది జనరేట్ చేస్తున్నాను. ఆ 80లో ఫ్యూ ఇప్పుడు చూస్తారు మీరు. ఆ 80లో నేను ఒక 5 6 లేదంటే ఒక 10 అలా ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ పెడుతూ ఉంటాను, వస్తూ ఉంటాయి చూడండి. సో ఇవైతే శాంపుల్స్ అనమాట. ఈ శాంపుల్స్ బాగానే నాకు కావాల్సినట్టే జనరేట్ చేసింది. సో వీటి గురించి ఇంకా ఇన్‌డెప్త్‌గా ఏమేమి చేయాలి, ఏమేమి తెలుసుకోవాలి అనేది నేను ఆలోచించాలి. సో క్యారెక్టర్స్ అనేవి, ఇంకా క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి ఎలా డెవలప్ చేయొచ్చు ఇవన్నీ స్టోరీలో వస్తాయి. సో స్టోరీ అనేది ఇంకా ప్రాపర్ క్లారిటీగా చెప్పను. కాకపోతే ఈ వీడియో ఎండింగ్‌కి వచ్చేసరికి ఏంటంటే బేసిక్ ఇంట్రో ఇస్తానన్నమాట స్టోరీది. ఎందుకంటే ఎలా జనరేట్ చేశాను అనేది. ఇంకా వీడియో ఉండదు. వీడియో అయితే ఇప్పుడిప్పుడే రాదు. ఇంకా దానికి 4, 5 పార్ట్స్ వస్తాయి చాట్‌జిపిటితో వాడి ఏఐని వాడి చేయడానికి. ప్రస్తుతానికి అయితే నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఒక 1 మంత్ వరకు దీని నెక్స్ట్ పార్ట్ రాదు. ఇదైతే పార్ట్ 1. సో పార్ట్ 3, 4 ఇవన్నీ వచ్చేదానికి ఇంకా చాలా టైం పడతాయి. సో దీని తర్వాత మనకి ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే ఒకసారి ఇమేజెస్ వచ్చాయి కదా, అవి నీకు కావాల్సినట్టుగా మ్యాచ్ అయినవి లేవో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని రీమోడిఫై చేసుకోవాలి. నేను ఇమేజ్ జనరేషన్ మాత్రం జెమినీ ఏఐ వాడాను. ఎందుకంటే ఉన్న వాటిలో నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకొకవేళ మీకు ఏమైనా బెస్ట్ అనిపిస్తే అవి కామెంట్ చేసేయండి, నాకేం ప్రాబ్లం లేదు. అవి వాడడం తెలుసుకుందాం. కలిసి షార్ట్ ఫిల్మ్ చేద్దాం. మీకు కూడా క్రెడిట్స్ ఇస్తాను. అంటే ఇదేం పెద్ద వాల్యుబుల్ ఏం కాదు, జస్ట్ టైంపాస్కి అలా చేస్తున్నాను. సో నెక్స్ట్ అప్కమింగ్లో ఇంకా పెద్ద చేయాల్సిన టాస్క్స్ ఏం లేవు. అంటే ఇప్పటివరకు నేను చేసిన టాస్క్లు అయితే ఇవే. ఇంకా దీంట్లో ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఏమైనా చేస్తే చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇదే ఎగ్జాంపుల్ లాగా. ఇప్పుడంటే నెక్స్ట్ అసలు ఎలా జనరేట్ చేసిన, ఇప్పటివరకు జనరేట్ చేసిన దానికి ఒక స్టోరీ లాంటిది పైన చెప్తాను చూడండి. హాయ్, మీరు చూస్తున్నది నన్నే. నా పేరు వచ్చేసి స్క్రబ్. ఇంకా వీడేమో నా పెట్ బ్రూనో. నాకు ఎప్పుడు పక్క వాళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో అని తెలుసుకోవాలని ఉంటుంది. నా వయసు వచ్చేసి 35, స్టిల్ సింగిల్. నేను రోజులాగే ఒకరోజు రాత్రి పడుకున్నాను. కల్లో నేను బ్రూనో రోడ్ల మీద అలా తిరుగుతూ ఉన్నాం. సడన్గా ఒక ల్యాంప్ని చూసాం. ల్యాంప్ చూసిన వెంటనే సినిమాలో లాగా జీనీ అయి ఉంటాడని చెప్పి స్క్రబ్ చేశాను. స్క్రబ్ చేసిన వెంటనే పెద్ద జీనీ బయటకు వచ్చి బేస్ వాయిస్తో, స్క్రబ్ నీకేం కావాలో చెప్పు. నేను వెంటనే నాకు ఎప్పుడో నుంచి నా ఆశ పక్కవాడు ఏం ఆలోచిస్తున్నాడు అని తెలుసుకోవాలని. సో దానికి అదే అడిగాను. దానికి జీనీ వెంటనే చిటికేసి స్క్రబ్ అయిపోయింది అని చెప్పి అనేసాడు. నాకేం అర్థం కాలేదు. సరే కదా అని చెప్పి అలానే ఇంకా నేను బ్రూనో కలిసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. చూస్తే తెల్లారిపోయింది. నాకు నిద్రలోంచి మెలకు వచ్చింది. చూస్తున్న వెంటనే అటు ఇటు చూస్తే బ్రూనో చూశాను. బ్రూనో చూసిన వెంటనే నాకు షాక్ అయింది. అసలు ఏమైందంటే
సో ఇప్పటివరకు స్టోరీ చూశారు కదా. సో ఇదే అంట బేసిక్గా అయిపోయింది. సో స్టోరీ ఏం లేదు, జస్ట్ ఓన్లీ ఇమేజెస్ పెట్టి నా ఆడియో మాత్రమే ఇచ్చాను బ్యాక్ సైడ్. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. దీన్ని ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది కాబట్టి నేను ఇలా చేశాను. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ఎందుకంటే నేను ఇంకా ప్రాపర్ ఆడియోస్ వెతుక్కోవాలి, ఇంకా దాన్ని వీడియోస్లో కన్వర్ట్ చేయాలి. ఇవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నన్ను అడిగితే జనవరి 1 రిలీజ్ చేయాలనుకుంటున్నాను దీన్ని. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎప్పటిలోగా రిలీజ్ చేస్తాను నాకు తెలియదు. సో చూడాలి. సో ఈ పార్ట్ 1 అనేది ఇంతటితో ఎండ్ చేస్తాను. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా నచ్చితే నచ్చిన పాయింట్స్ ఏంటో చెప్పండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్నా షార్ట్ ఫిల్మ్కి, లేదంటే వేరే ఏమైనా చేయాలనుకుంటే అవి చెప్పండి. సో ఇవే కీ పాయింట్స్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఏఐస్ తెలుసుంటే ఆ ఏఐస్ గురించి నాకు చెప్పండి. అవి ఎందుకు ఎక్కడ వాడాలో నేను క్లారిటీ తెచ్చుకొని నేను వాడగలుగుతాను. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ లైక్ జెమినీ ఏ కాకుండా ఇంకా వేరే ఏమైనా ఇమేజ్ జనరేషన్ వీడియోస్ కానీ, లేదంటే స్టోరీ ఇంకా బాగా రాయగలిగేదానికి, స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసేదానికి, లేదంటే వీడియో జనరేటింగ్ ఏఐస్ కానీ ఇవన్నీ వాడేసి నేను ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. సో మనం నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అప్పటి వరకు సీ యూ గైస్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ కూడా, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సీ యూ, బాయ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.